హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. నగరంలో 23 పోలీస్ స్టేషన్లకు కొత్త బిల్డింగ్ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 75 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సిటీలో ప్రతి పోలీస్ స్టేషన్ కు మెయింటెనెన్స్ కింద నెల 75,000 ఇస్తున్న క్రెడిట్ కేసీఆర్ సర్కార్ కి దక్కిందన్నారు. హైదరాబాద్ లో 3 కొత్త పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి భూమి పూజ చేశారు. కాచిగూడ, సైదాబాద్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు నాయిని నరసింహారెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు. కార్పొరేట్ ఆఫీసులను మరిపించే రీతిలో పోలీస్ స్టేషన్ల నిర్మిస్తామన్నారు నాయిని. ఈ పోలీస్ స్టేషన్ ఏ క్లాస్ పోలీస్ స్టేషన్, ఇది పెద్ద పోలీస్ స్టేషన్. అధునాతనమైన పరికరాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటే డీజీ వరకు ఈ అప్లికేషన్ పోతుంది. ఇలా రహస్యం ఏం లేదు, ఆన్లైన్ సిస్టమ్, అందరికీ ఇన్ఫర్మేషన్ పోతుంది. కాబట్టి మీరు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేసులు పెట్టేది లేదు, కేసులు చేస్తే పరిష్కారం చేసేటువంటి వాతావరణం ఉంది. మీకు అందరికీ అన్ని విధాల పోలీసులు సహకరిస్తారు. పోలీస్ శాఖలో పొలిటికల్ జోక్యం లేకుంటేనే శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని చెప్పారు. ఎక్కడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుందో తప్పకుండా ఆ ప్రాంతాల అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందనడానికి నిదర్శనమే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ పరిస్థితులు. భారతదేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ హైదరాబాద్ పోలీసుని పిలిపియాలి అనేటువంటిది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయంటే మన హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏదో మనం చెప్పేది కాదు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందన్నారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. సిటీలోని ప్రతి పోలీస్ స్టేషన్ ను దేవాలయంలా, ఒక మిషన్ హాస్పిటల్లా ఉంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. హై విజిబిలిటీ ఆఫ్ పోలీస్ అనేది ఉండాలి హైదరాబాద్ సిటీలో. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పెట్రోలింగ్ వ్యవస్థని పూర్తిగా ఆధునీకరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి ఏ సిటిజన్ అయినా ఎవరైనా కానీ వారి మీద పోలీసు వ్యవస్థ ఆధారపడకూడదు, ఒక సమాజ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక 75,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఒక మిషనరీ హాస్పిటల్ గా, ఒక దేవాలయంగా న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. సిటీలో సెక్యూరిటీతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు నేతలు. సమస్యలుంటే ప్రజలు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని సూచించారు.